రాజకీయాల్లోకి వచ్చినటువంటి సందర్భంలో తమతో పాటు తమ కుటుంబ సభ్యులను కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. కుటుంబ సభ్యులు చేసే తప్పు, బంధువులు చేసే తప్పు కూడా నేతల్ని వెంటాడుతూ ఉంటుంది. అందుకనే కదా ఇప్పుడు కుప్పం సొంతూరేం కాదు బాబు గారి. కాకపోతే మొదటి నుంచి అక్కడ ఉన్నటువంటి చోట అక్కడ ఓడిపోతే ఎవరో చేసిన తప్పుకి ఇప్పుడు బాబు గారి అక్కడ అందరి ముందు బద్నామం అవ్వాల్సి వచ్చింది కదా. అందుకనే కదా నారావారిపల్లెలో సీరియస్గా కాన్సన్ట్రేట్ చేయాల్సి వచ్చింది. అట్లాగే ఎప్పుడైనా సరే రాజకీయాల్లో మన వాళ్ళు తప్పు చేయకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. అయితే జనసేనకు సంబంధించి నా కార్యకర్త మీద స్వయంగా మంత్రి సోదరుడే దాడికి పాల్పడ్డారనేది లేటెస్ట్గా ఒక కేసు. మంత్రి అప్పలరాజు సోదరుడు చిరంజీవి వీరంగం సృష్టించారు. దేవు నల్తాడుకి చెందినటువంటి జనసేన కార్యకర్త పద్మారెడ్డిని చితకబాదారు. ఫేస్బుక్లో కొంతకాలంగా చిరంజీవి పద్మారెడ్డి మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఆగ్రహించిన మంత్రి సోదరుడు 30 మంది అనుచరులతో అర్ధరాత్రి పద్మారెడ్డి ఇంటికి వెళ్లి దాడికి పాల్పడ్డారు. దాడిలో జనసేన కార్యకర్త పద్మారెడ్డి సహా పలువురు గాయపడ్డారు. వీళ్ళని ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్నటువంటి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితులు శిక్షించాలని జనసేన నేతలు కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు. ఇది మంత్రి సిదిరి అప్పలరాజు గారు దీనికి సమాధానం చెప్పాల్సి ఉంది.